దిస్ ఇస్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి మాతృత్వ హాస్పిటల్ సైనిక్పూర్. ఈరోజు మనం హెచ్పివి ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అన్ని వైరస్ లాగానే దీనికి కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి. 1, 2, 3, 4 లాగా కోవిడ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ లాగా. సో అన్ని వైరస్ లాగా ఇది కూడా సెల్ఫ్ లిమిటింగ్, వచ్చినట్టు కూడా మనకు తెలియదు. చాలామందికి ఉన్నట్టు కూడా చాలామందికి సింటమ్స్ ఏం పెద్ద ఉండవు. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, లాంగ్ కాంటాక్ట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక పర్సన్ పార్ట్నర్ పాజిటివ్ ఉండి 1 year కలిసి ఉంటే 30% ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ రావడానికి. అదే 3 years అంటే 50% ఆ పర్సన్కి అదర్ పర్సన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింటమ్స్ ఎలా ఉంటాయి? అక్యూట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మామూలుగా సింటమ్స్ ఏమి ఉండవు, కానీ కొన్ని స్ట్రెయిన్స్ వల్ల కొన్ని స్ట్రెయిన్స్ వల్ల సీరియస్ డిసీజ్ అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని స్ట్రెయిన్స్ తక్కువ ఇంటెన్సిటీ ఉంటే దానివల్ల వాట్స్ అనేవి గ్రోత్స్, వాట్స్ అంటే పిలిపిడ్లు అంటాం మామూలు వాటిలో, అది కొంచెం ఒక ఫ్లాట్గా ఉండి కొంచెం కాలీఫ్లవర్ లాంటి గ్రోత్స్ వెజైనల్ ఏరియాస్ కానీ ప్రైవేట్ పార్ట్స్లో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని స్ట్రెయిన్స్ వల్ల కార్సినోమా సర్విక్స్, ఫీమేల్స్లో అయితే గర్భానికి వచ్చే క్యాన్సర్, అది ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ కార్సినోమా సర్విక్స్ అంట. అది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత చాలామంది చనిపోవడానికి మహిళల్లో 50 నుంచి 44 yearsలో చనిపోవడానికి సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉమెన్లో. ఇంకొకటి ఇంకా మేల్స్లో అయితే జెనటోఎనీ రెక్టమ్ కానీ యానస్ కానీ, ఇంకా ఫీమేల్స్లో వెజనల్ వల్వల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్స్ అనేవి ఇద్దరిలో కూడా వచ్చే కండిషన్ అది. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఇండియాలో కామనా? ఇప్పటి వరకు డేటాను బట్టి చూస్తే 80% పీపుల్ ఇప్పటికే ఇన్ఫెక్షన్ వచ్చి ఉంది, కాకపోతే వాళ్ళకి తెలియదు. టెస్ట్ చేయించుకుంటే తప్ప హెచ్పివి ఇన్ఫెక్షన్ అని మనకు తెలియదు. సో సీరియస్ కండిషన్ అయింది. ఇప్పుడు 20 yearsలో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కార్సినోమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫీమేల్స్లో కార్సినోమా సర్విక్స్ అనేది 80%లో ఇది వన్ ఆఫ్ ది ఇటియాలజీ కాబట్టి కార్సినోమా సర్విక్స్. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ మనం ప్రివెంట్ చేయగలిగితే కార్సినోమా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గించవచ్చు. ఎంత సీరియస్ కండిషన్ అంటే కార్సినోమా సర్విక్స్ అనేది దాదాపు ఎవ్రీ 5 minutesకి ఒక పర్సన్ హెచ్పివి వైరస్ ద్వారా వచ్చే క్యాన్సర్ ద్వారా ఎవ్రీ 5 minutes ఒక పర్సన్ చనిపోతున్నారు రైట్ నౌ అకార్డింగ్ టు డేటా. ఇప్పుడు మనం హెచ్పివి వైరస్ని తగ్గించగలిగి లేకపోతే వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలిగితే వీళ్ళందరినీ కార్సినోమా నుంచి ప్రివెంట్ చేయవచ్చు.